హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. లైనింగ్ జాకెట్లు కట్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు మామూలు జాకెట్లే కుట్టానండి. నాకు ఎప్పుడు ఇంక ఇదే పని. ఇంట్లో వంట పని చేసుకోవటం, బ్లౌజులు కుట్టేసుకోవటం, ఎవరి ఏమన్నా అర్జెంట్ చూసుకొని కొంచెం ఒకరోజు లేటుగా ఇచ్చేవాళ్ళవి అలాగా అడ్జస్ట్మెంట్గా చేసుకోవటం, స్టిచ్చింగ్ చేయటం. చేతి పనికి మాత్రం బయటిస్తాను. ఏదైనా ఇబ్బంది అయితే 1, 2 అర్జెంట్ అయితే మాత్రం నేనే చేసేస్తాను. ఉక్సులు కాజాలే కదా ఇప్పుడు, అంతా పైపింగులతో వచ్చేస్తుంది కదా. నేను మామూలు జాకెట్కి కూడా పైపింగ్ వేసేస్తాను. ఎందుకంటే బయట అయితే చేతి పనికి ఇచ్చేస్తాను. ఒకవేళ వాళ్ళు కుదరదు, ఒకరోజు లేటుగా చేస్తాము అంటే నేను చేసుకునే ఆప్షన్ ఉండటం కోసం నేను మెడకు కూడా పైపింగ్ లాగా థ్రెడ్ వేసి దాన్ని తెలియకుండా మనం సన్నగా వేసుకునేలాగా ఏర్పాటు చేసుకొని మామూలు జాకెట్కి కూడా పైపింగ్ వేసేస్తాను. నీట్గా ఉంటుంది. దానికి డబల్ కుట్లు అయితే వేయను. పైపింగ్ వేసినప్పుడు దాన్ని సింగల్ కుట్టుతో వచ్చేలాగా ఏర్పాటు చేసుకుంటానన్నమాట. ఎందుకంటే మామూలు జాకెట్లకి ఎక్కువ కుట్లు ఉంటే బాగా పైకి ఉంటే అనీజీగా కనిపిస్తాయి కదా, అందుకని. నా కటింగ్ మాత్రం చాలా ఈజీగా ఉంటుందండి, నీట్గా వస్తుంది. నేను ఫస్ట్ నుంచి నాకు పని మాత్రం చాలా దాన్ని చిన్న చిన్న ట్రిక్స్ తెలుసుకొని ఈజీగా చేసుకోవటం నాకు బాగా అలవాటు. ముందనేది ఒక డ్రాయింగ్ గీసేసుకుంటాను ఫ్రంట్ క్రాస్ మిగిలిన ముక్కలో క్రాస్లోనే ఫ్రంట్ ఒక డ్రాయింగ్ గీసేసుకుంటాను. బ్లౌజ్ ఎలాగో నేను చూసుకుంటాను కాబట్టి కుట్టే ముందు అలాగా కొంచెం అక్కడ ఏదన్నా ఒక పాయింట్ అలా అడ్జస్ట్మెంట్, అంతేగాని అంతకు మించి అయితే ఎక్కువ ప్రాబ్లం అయితే రాదు. అలా చూసారా ఎంత బాగుందో, అన్నీ సరిపోతాయి అలాగా మనం చూసుకునేటప్పుడు. బ్లౌజు అయితే మాత్రం అస్సలు ప్రాబ్లం అనేది రాదండి. అదే చూసారా ఎంత బాగుంటుందో. మనం ఒక ఐడియాతో మనం నేర్చుకుంటే మాత్రం దాంట్లో చిన్న చిన్న మెలకువలు మనం ఇచ్చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. టైలరింగ్ చాలా ఈజీ అండి. ఎదుటి వాళ్ళ బాడీని బట్టి మనం అందరికీ ఒకేలాగా ఉండదు కాబట్టి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ అనేది ఒక అవగాహన తెచ్చుకోవటం అనేది టైలరింగ్లో అదొక విద్య. చదువు మనం ఎలాగ ఉంటుందో ప్రతి పని కూడా అంతేనండి. బాయ్ అండి.